గణపతి దేవుని సన్నిధానంలో కూడితే మన మిగిలిన దినాలు కూడా అంటే మిగిలిన 6 దినాలు కూడా ఆశీర్వదించబడతాయి మన జీవితాలు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి దాన్ని గుర్తించి చేరి కూడి వచ్చి మీ అందరికి మరొకసారి వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెబుతున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. యేసు అతనిని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాను. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. సృష్టికి ఆధారం కలుగుదలని ప్రభావ మహోన్నతుడు తండ్రి నాయన, ఘనమైన యేసయ్య మీకు వందనాలు నాయన. మీ సన్నిధానంలో నాయన మేము చేరికూడి ఉండగానైనా ఇప్పటి వరకు పాటల ద్వారా నాయన మరి ఆ ప్రార్థనలో నాయన నిన్ను స్తుతించి కనపరిచేట్టుగానైనా మా స్తుతులను స్తోత్రం మీరు అంగీకరించి ఆరోగ్యం నమ్ముతున్నాం నాయన. మరి ఈ సమయంలోనైనా కొద్ది సమయంలోనైనా మీరు వాక్యం ధ్యానించుకోవచ్చు. అనగా మీరు చెప్పిన మాటలను, మీరు వ్రాయించిన మాటలను నైనా మేము అయా ప్రభా తండ్రి ధ్యానించునైనా దాని ద్వారా మేము గ్రహించవలసిన వాటిని గ్రహించుతూ ఆత్మీయంగా బలపడటకు సహాయం దయచేయమని అయా ప్రభా. మరి మేము మాట్లాడితే అవి వ్యర్థముల కన్నా మీరే మాట్లాడండి ప్రభా. మీరే మాట్లాడినైనా అవి దూరంతులుగా 3 ఫలించడానికి సహాయం దయచేయండి. ప్రభులనైనా సిద్ధపడుతున్న ప్రతి వాక్యాన్నైనా సైతాన్ని ఎత్తుకొని పోకుండానైనా అయా ప్రభా మా యొక్క హృదయాలు ఫలించలాగా సహాయం దయచేయండి. అయా ప్రభా మరి ఎవరు ఏ స్థితిలో మరి ఏ బాధలో అయినా మరి ఎలా వచ్చి ఉన్నారో మీకు తెలుసు ప్రభా. అయా ప్రభా కనుకనైనా ప్రతి ఒక్కరికి కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించండి, వాటి ఆహారాన్ని మీరే అనుగ్రహించండి. తద్వారానైనా మరి ఆత్మీయ బలమునైనా మరి ఆదరణను మరి మరింత జాగ్రత్త కలిగి జీవించే హృదయాలు మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు కూడా నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు వారు మార్గమంటూ వెళ్తున్నప్పుడు అంట పరిగెత్తుకుంటూ వచ్చాడంట. యేసు ప్రభు వారు మనకు తెలిసింది ఆయన సువార్త సేవ చేసుకుంటూ ఆయన సువార్త చెబుతూ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన అనేక మందిని కలుస్తూ ఉండేవాడు. ఇక్కడ ఆయన అలాగే తన మార్గాన్ని వెళుతున్నప్పుడు అంట ఒక వ్యక్తి అంట పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే నిత్య జీవం పొందుకునేందుకు నేనేమి చేయాలి, నేనేమి చేయను అని ఆయన అడిగాడు. అంటే అతనుకున్న ప్రశ్న ఏంటంటే అతనికి ఉన్న ఒక ఆశ ప్రశ్న ఏంటంటే అతనికి మొదటిగా చూస్తే అతని ఆశ ఏంటంటే నిత్య జీవం పొందుకోవాలి అని ఒక ఆశ కలిగి ఉన్నట్టుగా అతన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందుకున్నట్టు నేను ఏమి చేయాలి అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు.
అనేక మంది మధ్యలో ఉన్నాడు. ప్రభువుని అడిగాడు. అక్కడ శిష్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన మార్గం ఉంటే వెళుతున్నప్పుడు అనేక మంది ఆయన్ని వెంబడించేవాడు. అలా వాళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని అడిగాడు అనమాట. ఈ ప్రశ్న అడిగాడు. అంటే ఆ ప్రశ్నకు ముందు అతనిలో ఉన్న ఒక ఆశ మనకు కనిపిస్తుంది. ఏంటంటే అతనికి ఉన్న ఆశ నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకున్నట్లయితే బాగుంటుంది అనే ఒక ఆశ అయితే అతనికి ఉంది. అయితే ప్రభు ఏం చేశాడంటే అతనికి నువ్వు ఆజ్ఞలు పాటించాలయ్యా అని చెప్పాడు. ఆజ్ఞలు పాటించాలంటే ఆయన మరొకసారి గుర్తు చేశాడు. ఏమేమి ఆజ్ఞలు పాటించాలో, దొంగిలవద్దు, నరహత్య చేయొద్దు, మోసపోవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పుడు అతను ఏమంటాడంటే ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తూనే వస్తున్నాను అంటాడు. అయితే మరి బాల్యం నుండి చేస్తూ వస్తున్నాడు కానీ అతనిలో సంతృప్తి లేదు. అతను నేను నిత్య జీవానికి వెళ్తానా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉంది. అతనికి సంతృప్తి లేదు. ఆశ అయితే ఉంది కానీ నేను వెళ్తానా లేదా అనే ఒక అనుమానం అయితే ఉందన్నమాట. అప్పుడు ప్రభు వారిని అడిగినప్పుడు వీటన్నిటినీ చేయమని చెప్పాడు. చెప్పినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, నేను వీటన్నిటిని కూడా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నానయ్యా అని చెబుతున్నాడు. చెబుతున్నప్పుడు అక్కడ చూస్తే మనకి ఏమిటంటే యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి అని ఉంటుంది. నీకు ఒకటి కొద్దుగా ఉన్నది అని చెబుతున్నాడు. యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు తెలుసు అనమాట. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసు. ఎందుకంటే ఇతనిలో కూడా ఒక కొదువు ఉందంట. ఆ కొదువు ఏంటంటే తను చేయవలసిన ప్రతి పని చేస్తున్నాడు. ఈ మోషే ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడి ఉందో, ఏవైతే చెయ్యొద్దు అని ఉందో, వేటినైతే మనం అనుసరించాలని ఉందో వాటినన్నిటిని ప్రతిరోజు అనుసరించేవాడిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మంచి కుటుంబంలో అంటే దేవుని ఎరిగిన వారి కుటుంబంలో పెంచబడి ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా అతను ఆ ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా మిటిమీరట్లేదంట. ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా పాటిస్తూ వస్తున్నాడు. ఇన్ని ఆజ్ఞలు పాటించే అతనిలో కూడా ఒక కొదువు ఉందంట. ఆ కొదువు ఏంటంటే ఆస్తి. అతని యొక్క ఆస్తి అతనికి కొదువు ఉంది. ఎందుకంటే అతని యొక్క ఆస్తి అతనికి అడ్డంగా కొదువుగా ఉంది. ఎందుకంటే మనం కింద చూసుకున్నట్టయితే తర్వాత చదువుదాం. అది కింద చూసుకున్నట్టయితే ప్రభుత్వ చెబుతాడన్నమాట. తమ ఆస్తి ఎందుకు నమ్మించిన వారు పరలోకంలో ప్రవేశించుట దుర్లభమని చెబుతాడు. అయితే ఇతరుకి అన్ని లక్షణాలు ఉన్నాయి. మంచి అలవాట్లు ఉన్నాయి. ఉదయాన్ని ప్రార్థించే అలవాటులో ఉంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానించే అలవాటు ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో తెలుసు. ఏమి చేయాలి అని రాయబడిందో తెలుసు. అవన్నీ తెలుసుకున్నాడు. వాటన్నిటి చక్కగా పాటిస్తూ ఉన్నాడు. అయితే కానీ ఇతరులలో ఒక కొదువు ఉంది. అలాగే మన జీవితాల్లో కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము, మనం వాక్యాలు చదువుతూ ఉంటాము, మంచిదే, దేవుని సన్నిధానికి వస్తూ ఉంటాము, దేవునికి ఇవ్వవలసినవి ఇస్తూ ఉంటాము, దేవుని యొక్క సన్నిధానంలో కనిపిస్తూ ఉంటాము, అన్ని విషయాల్లో బాగానే ఉంటాము. కానీ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు పొదువులు ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క హృదయాలకు తెలుసు. ఆ పొదువు ఏమిటో వారి యొక్క హృదయాలకు తెలుసు. దేవుడు మన యొక్క హృదయాల్లో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాల్లో, మన మనసుల్లో ఉండి మనకు బోధిస్తూ ఉంటాడు. అబ్బాయి ఇది తప్పు, లేకపోతే అమ్మాయి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు అని చెబుతూ ఉంటాడు. నువ్వు చెబుతూ ఉన్నప్పుడు దాన్ని కూడా మనము అంగీకరించాలి. అంగీకరించి దాన్ని సరి చేసుకునే స్థితిలో ఉండాలి. ఇక్కడ కూడా ఈ యొక్క ధనవంతుడు అంట అతను ఎక్కడ ఉంది, అతని యొక్క ఆస్తి గలవాడు కనుక అతని ఆస్తి మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు అనమాట. అతను ఎన్ని పాటిస్తున్నాడు కానీ తన ఆస్తిని చూసి తను గర్వపడుతున్నాడు అంటే అతను ఇక్కడ ఇదే వ్యక్తి గురించి మనకి మరి ఒక 2 సువార్తల్లో కూడా ఉంటుంది. మనం ఇప్పుడు తర్వాత చదువుతాము. కానీ ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 19:16 ఉంటుంది. మళ్ళా మన సమయం లేదు. మత్తయి సువార్త 19:16 ఉంటుంది. లూకా సువార్త 18:18 ఉంటుంది. గుర్తుపెట్టుకొని మళ్ళీ చదువుకోండి. అయితే ఇదే వ్యక్తి లూకా సువార్త 18:18లో చెప్పబడినప్పుడు ఇతడు ఒక అధికారి అని ఉంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 19:16 అతను గురించి రాయబడి ఉన్నప్పుడు ఇతను ఒక యవనస్తుడు అని ఉంటుంది. ఈ మూడింటిని కలుపుకున్నట్లయితే అతను ఒక యవనస్తుడైన, అధికారి అయిన, ధనవంతుడు. అతనికి ఇన్ని రాతలు ఉన్నాయి. మంచి యవనస్తుడు, యవన బలం కలవాడు, ఇంకా చాలా వయసు ఉంది, మంచి యవనస్తుడు, మళ్ళీ ఒక మంచి అధికారి. అంటే తనకు ఒక అధికారం ఉంది. తను 10 మందిని రమ్మంటే వస్తారు, 10 మంది వెళ్ళమంటే వెళ్తారు, 10 మందిని ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది. మంచి అధికారి అయి ఉన్నాడు. అంతేగాక ఏమన్నా మంచి మిగుల ఆస్తి కలవాడు. ఇన్ని గణతలు ఉన్నాయి. ఇన్ని గణతలు కలిగిన వ్యక్తి తన హృదయాన్ని ఎక్కడ పెట్టుకున్నాడంటే వాటి మీద పెట్టుకుని ధనం మీద పెట్టుకుని ఉన్నాడు, ఆస్తి మీద పెట్టుకుని ఉన్నాడు. అయితే ప్రభువు చెబుతున్నాడు అది నీకు పొదువుగా ఉంది. మన జీవితాల్లో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే కాకపోయినా సరే మనం కూడా ఇష్టపడేవి వేరే ఉండవచ్చు. మన జీవితాల్లో కూడా ఇష్టపడేవి వేరే ఉండవచ్చు. ఎందుకంటే
ఆ ఇష్టపడే వాటిని వదిలిపెట్టుకోకుండా మనకి ఇష్టం లేని వాటిని ప్రభు చెప్పిన వాటిని మనం వదిలేసుకుంటాం. ప్రభు చెప్పిన పదార్థాలే కావచ్చు, ప్రభు చెప్పిన కొన్ని వాటినే కావచ్చు, వీటన్నిటిని పాటిస్తుంటాము. కానీ కొన్ని చెబుతాడు యేసు ప్రభు, వాటిని మనం వదిలిపెట్టే స్థితిలో ఉండకపోవచ్చు. ఆ కాలాన్ని ఒక వ్యక్తి ఉండేవాడిని. పాత నిబంధన కాలం చూసుకుంటే యెహోషువ దగ్గర హాయి అనే ఒక ప్రాంతంకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే వాటన్నిటిని చంపండి, అక్కడి నుంచి అది శపితమైన దేశం, దాంట్లో ఏమీ తెచ్చుకోవద్దండి. ఏం చేశాడంటే ఒక బంగారు కడియాన్ని, ఒక క్షీణాల వస్త్రాన్ని చేసుకుని వస్తాడనమాట. తీసుకొని వచ్చి తన యొక్క గుడారంలో దాచి పెట్టుకుంటాడు. అంటే ఆ వ్యక్తి సైన్యాధిపతి ఉన్నాడు, అన్ని తెలిసి ఉన్నాడు, తెలిసి అన్నిటిని వదిలిపెట్టాడు, దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలను వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలను నడిపించి ఒక సైన్యాధిపతి అయి ఉన్నాడు. అన్ని అయినా కానీ ఏం చేస్తున్నాడు, తను ఒక అయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ధనం మీద ఆశ పెట్టుకున్నాడు అన్నమాట. పెట్టుకొని లేనిపోయింది ఏంటంటే ఇజ్రాయేల్ సమాజాన్ని మొత్తానికి కూడా శాపాన్ని చూసుకుంటాడు. అలాగే ఎవరికి ఏ కొలువు ఉందో దేవుడికి తెలుసు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తిలో కూడా ఏంటంటే ఆయన ఏం చూస్తున్నాడంటే తన యొక్క మనస్సు ఎక్కడ పెట్టుకోవడం చూస్తున్నాడు, దేవుడు ధనం మీద ఆశ మీద పెట్టుకొని ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఇప్పటి వరకు దేవుడిని నమ్మి దేవుడి ఇచ్చిన రక్షణ పొందుకొని దేవుడి సన్నిధానంలో కొనసాగుతూ ఉన్నాము. అయినా సరే మనకి ఏవో కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. అవి దేవుడు చెబుతూ ఉంటాడు, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెబుతూ ఉంటాడు. అది ఎలాంటిదైనా సరే దాన్ని కూడా మనము వదిలిపెట్టేసారు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అయ్యా నీకున్న ఆశను వదిలిపెట్టేసి నన్ను వ్యాపడించమన్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఆయన అక్కడ మాట చూసుకుంటాడు, ఆయన అతనిని ప్రేమించి చెప్పాడంట ఆ మాట. ఎందుకంటే ప్రేమించి ఆ మాట చెప్పి నన్ను వెంబడించమన్నప్పుడు అంట ఆ వ్యక్తి అంట మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖం చెన్నబుచ్చుకొని దుఃఖించు వెళ్ళిపోయాడు. దుఃఖం ఎందుకు వస్తుందండి, ఆస్తి వదిలిపెట్టాలి. సరే అతనికి ఇష్టం ఉంటే వదిలిపెట్టరు, లేకపోతే కష్టమైతే మాని. కానీ అతనికి ఏం తెలుసు, దేవుడు మాట నమ్మలేదు, యాసను మొదలు పెట్టకపోతే నేను పరలోకానికి వెళ్ళను అని తెలుసు. దుఃఖం వస్తుంది కానీ పరలోకాన్ని వదిలిపెట్టుకుంటున్నాడు, కానీ ఆస్తి అయితే వదిలిపెట్టుకోవడాలి అలా ఉంటారు. అది ఒక బలహీనత. అలా ఉన్నాడు అనమాట ఆ వ్యక్తి. కానీ మనం ఏం చేయాలంటే ప్రతిదీ వదిలిపెట్టేయాలి. అంటే ఇప్పుడు ఆస్తి వదిలిపెట్టేసి బయటకు రమ్మని కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏదైతే నీ హృదయానికి చెబుతున్నాడు, నీ యొక్క హృదయం ఒకవేళ ఆస్తి మీద ఉందో, లేకపోతే నీ యొక్క హృదయం ఏదైనా వస్తువు మీద ఉందో, లేక నీ యొక్క హృదయం దేని మీద ఉందో, దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావో, దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది దేవుడు తెలుసు. కాబట్టి ఈ రోజు ఏం చెప్తాడంటే దాన్ని వదిలిపెట్టు అని చెప్పినప్పుడు దాన్ని మనము వదిలిపెట్టే వాళ్ళని ఉండాలి. దాన్ని వదిలిపెట్టే వాళ్ళని ఉండాలి, కానీ మనం దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళని ఉండకూడదు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే తనకి వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు. తన యొక్క హృదయం ఎలా ఉందంట, సిద్ధ హృదయం లేదు, తన యొక్క సిద్ధ మనసు లేదు, దేవుని వెంబడించాలని సిద్ధ మనసు లేదు. తన యొక్క ఆశనే నమ్ముకున్నాడు, కానీ దేవుని వెంబడించాలన్న ఆలోచన తనకి మాత్రమే లేదు. ఒకవేళ ఈ వ్యక్తి మరి నిజంగా ఆస్తిని వదిలిపెట్టడానికి ఏమనుకున్నాడంటే నేను ఈ ఆస్తిని వదిలిపెడితే, ఈ అధికారాన్ని వదిలిపెడితే ఈ యొక్క సమాజంలో నా యొక్క స్థితి తగ్గిపోతుంది కదా, నా సమాజంలో నా పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతాయి కదా అని భ్రమపడ్డాడు. భ్రమపడి ఆస్తిని వదిలిపెట్టుకోలేదు. కానీ నిజంగా దేవుని ఎవరన్నా నమ్ముకొని దేవుని వెంబడిస్తే వారిని తక్కువగా చేస్తాడా, తక్కువగా చేయనిచ్చాడు. మనం బైబిల్ చూసుకుంటే ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు దేవుని కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డారు. ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా ఎంచుకొని సిద్ధపడినప్పుడు వాళ్ళని దేవుడు హెచ్చించాడే కానీ ఎక్కడ కూడా వాళ్ళని తగ్గించలేదు. ఏ విషయంలో వాళ్ళని పొదుగు చేయలేదు. ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ఇక్కడ ఒక శాసనం చేయబడి ఉందంట. దర్యావేషు అనే ఒక రాజు సమయంలో ఒక శాసనం చేయబడింది. దానియేలు గురించి మనం అనేక సార్లు వినుంటాం. దానియేలు అనే ఒక వ్యక్తి
మంచి నీతిపరుడుగాను మంచి ప్రార్థనాపరుడుగాను కనిపిస్తాడు. అయితే ఈ దానియేలు నలుగురు రాజుల యొక్క జీవిత కాలంలో ఉన్నాడనమాట. రాజు అయితే మారాడు కానీ దానియేలు అలాగే ఉన్నాడు, వర్ధిల్లుతూనే ఉన్నాడు, గొప్ప గొప్ప స్థితులను చూస్తూనే ఉన్నాడు. అయితే నెబుకద్నెజరు, బెల్షస్సరు అనే ఇద్దరు రాజులు, పారసీక రాజులు, కల్దీయుల రాజులు ఇద్దరు గతించిపోయారు. మూడవ రాజు ఇతడు దర్యావేషు. ఈ యొక్క దర్యావేషు సమయంలోకి వచ్చేసరికి దానియేలుకి ఒక మంచి స్థానం ఇవ్వబడింది తన యొక్క రాజ్యంలో. యాక్చువల్గా దర్యావేషు యొక్క రాజ్యాన్ని 125 సంస్థానాలుగా విభాగించాడంట. అంటే పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ 120 సంస్థానాలను విభాగించి 120 సంస్థానాలకు 120 మంది అధిపతులు నియమించి ఆ 120 మంది అధిపతుల మీద ముగ్గురు నియమించి ఆ ముగ్గురులో కూడా దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడు. అలా దేవుడు దానియేలును దీవిస్తూ ఉన్నాడు. దానియేలు దీవించి ఉన్నప్పుడు దర్యావేషుకు ఒక ఆలోచన వచ్చిందట. దానియేలులో ఉన్న తన యొక్క ప్రవర్తన చూసి ఎంతో మంది దర్యావేషు ఎంతో మంది అధికారులను చూశారు. అధికారులను చూసినప్పుడు వాడు స్వలాభం కోసం ఆ లంచాలు చేసుకుంటూ వాడు స్వలాభం కోసం న్యాయాన్ని అన్యాయంగా మారుస్తూ ఇలా మారుస్తూ ఉండే అనేక మంది అధికారులను చూశాడు. కానీ ఈ యొక్క దానియేలు ఎలా ఉన్నాడు అంటే నీతి గలవాడిగా ఉన్నాడు. దానియేలు రాజుకి లాభం చేకూర్చేవాడిగా ఉన్నాడు, కానీ దానియేలు రాజుకి నష్టం చేకూర్చేవాడిగా లేడనమాట. ఇలాంటి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇతన్ని ఇంకా హెచ్చించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఆ రాజ్యంలో కొంతమంది కంటే అసూయ పుట్టిందండి. అసూయ పుట్టి వాళ్ళు ఏం చేయాల్సిందండి, అవును రాజు దానియేలు ప్రతిరోజు హెచ్చింపబడుతున్నాడు, దానియేలు ప్రతిరోజు రాజుకి ఇష్టమైన వాడుగా ఉంటున్నాడు, గొప్పవాడుగా ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, మరి ఆ విధంగా మనం కూడా జీవిస్తే మనం కూడా గొప్పవాళ్ళుగా ఉంటాం కదా. దానియేలు మరి ఎవరిని ప్రార్థిస్తున్నాడో మనం కూడా ప్రార్థిస్తే అలా గొప్పవాళ్ళుగా ఉంటాం కదా. మరి దానియేలు వేటినైతే వదిలిపెట్టాడు ప్రార్థన కోసం తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టైనా సరే ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడు, సమయం పోలే కూడా ప్రార్థిస్తున్నాడు, మనం కూడా అలా జీవించున్నాం కదా అన్న ఆలోచన లేకుండా ఏమైందంటే ఆయన చూసి నేర్చుకోవాల్సిన వీడు ఏం చేశారంటే ఆయన్నే అసూయపడి ఆయన్ని చంపాలి, లేకపోతే ఆయన్ని తగ్గించాలి, లేకపోతే ఆయన యొక్క స్థానంలో అతను తొలగించాలి అని చెప్పి అసూయ పుట్టిందంట కొంతమంది. అసూయ పుట్టి వీళ్ళు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి, అంటే ఈ శాసనం ఎందుకు పుట్టిందనే దాన్ని చెబుతారు. రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు గురించిన విషయాన్ని మరుగుపరిచి దానియేలు గురించి దానియేలు మేము ఇబ్బంది పెడదాము, ఇరుకున పెడదాము అనే ఆలోచనతో ఈ శాసనం చేయమని అడుగుతున్నామయ్యా అనే విషయాన్ని రాజుకు తెలియనివ్వకుండా వీళ్ళ యొక్క కుయుక్తిగా ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 30 రోజుల వరకు నీకు తప్ప మరి ఏ దేవుడికైనా ఎవరికైనా ఏ మనుషులకైనా దేవుడికైనా మొక్కకూడదు, 30 రోజుల వరకు నీ దగ్గర మాత్రమే మనవి చేయాలి, అలా చేయబడిన వాడు సింహాల బోర్లో పడదోయబడాలి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టించారు. అది ఈ శాసనానికి కారణం. అయితే ఇప్పుడు అట్టి శాసనము సంతకం చేయబడిందని తెలిసి కూడా దానియేలు ఏం చేస్తాడంట, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే తను నష్టపోవడానికైనా సిద్ధపడ్డాడు. ప్రార్థన చేస్తూ దేవుడి కొరకు తను నష్టపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది ఎలా నష్టపోవడానికి సిద్ధపడ్డాడు? ఆస్తిని పోగొట్టుకోవడానికైనా కాదు, అంతస్తు పోగొట్టుకోవడానికైనా కాదు, అధికారం పోగొట్టుకోవడానికైనా కాదు, చివరికి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అనుకున్న దానియేలు అనుకున్నాడు, పోనీ పర్వాలేదు, నేను రేపు ఈ రోజు నా అధికారం పోవచ్చు, ఈ రోజు నా యొక్క ఆస్తి అంటే నాకు ఇప్పటి వరకు పేరు ప్రఖ్యాతులు పోవచ్చు, ఇప్పటి వరకు నాకు ఉన్న అధికారం పోవచ్చు, ఏదైనా పోవచ్చు, నా ప్రాణమే పోవచ్చు, రేపటి నుంచి నేను ఒక చరిత్రగానే మిగిలిపోవచ్చు. అంటే రేపటి నుంచి కొంతమంది దర్యావేష కాలంలో, నెబుకద్నెజరు కాలంలో, బెల్షస్సరు కాలంలో దానియేలు అనే ఒక వ్యక్తి ఉండేవాడంట అని రేపు నుంచి చెప్పుకునే పరిస్థితి రావచ్చు. పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా యొక్క ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రాణం తెగించైనా సరే దేవుడిని వదిలిపెట్టనని చెప్పి దేవుడి కోసం తాను నష్టపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. నష్టపోవడానికి కూడా సిద్ధపడి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? ఇలాంటి శాసనం పుట్టింది కదా, ఇలాంటి శాసనం పుట్టినప్పుడు జనులు చూస్తే నన్ను చంపుతారేమో, రాజు చూస్తే నన్ను చంపుతాడేమో అన్న ఆలోచన ఆయనకి లేనే లేదు. నన్ను చంపుతారేమో అని చెప్పి వెళ్ళి ఒక గదిలో కూర్చొని తలుపులన్నీ బిగించేసుకొని లేదా కిటికీలు వేసేసుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రార్థన చేద్దామన్న ఆలోచన ఆయనకి లేనే లేదు. ఆయన యొక్క ఆలోచన కేవలం దేవుని మీదే ఉంది. దేవుని మీదే ఉండి ఏం చేస్తాడంట, కిటికీ తలుపులు తెరిచి, అంటే కిటికీ తలుపులు
కిటికీ తలుపు యెరూషలేము కిటికీ తలుపు తెరిచి, అంటే మరి కిటికీ తలుపు తెరిచినప్పుడు చూస్తారు కదా, ఆయన ప్రార్థన చేసి చూస్తున్నారు కదా, చూసినా సరే పర్వాలేదు, చంపినా సరే పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇప్పుడు ఉన్న అధికారులందరిలో పై స్థానంలో ఉన్నా, నా అధికారం పోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఎవరు కావాలి? దేవుడే కావాలి, దేవుడి యొక్క సన్నిధే కావాలి, దేవుడే నాకు ఆయన పాదాలే కావాలి, ఆయన దగ్గర మొరపెట్టడమే నాకు కావాలి అంటే తన హృదయంలో అనుకుంటున్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు, ఒకవేళ దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షించకపోయినా చనిపోయినా కానీ నేను దేవుని కోసం మరణిస్తాను అనే ఆలోచనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ సిద్ధపడ్డాడు, దేని కోసం సిద్ధపడ్డాడు అంటే దేవుని కోసం తను నష్టపోవడానికి సిద్ధపడ్డాడు. మనం కొత్త నిబంధనలు చూసుకున్నట్టు అతనేమో తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్టపడలేదు, తను కూడా ఆస్తిపరుడు, అధికారి. ఇక్కడ దానియేలు కూడా మరి అధికారి ఉన్నాడు, మరి అధికారి కాబట్టి తనకున్న గాథలు తనకు ఉన్నాయి, అయినా సరే ఈయన కూడా ఈ దేవుని వెంటాడే విషయంలో వెనుకంజ వేయట్లేదు. అక్కడ ఆ వ్యక్తి ఏమో తన అధికారాన్ని వదిలిపెట్టుకోవడానికి కానీ తన ఆస్తిని వదిలిపెట్టుకోవడానికి కానీ ఎవరుడు కనుక తన యొక్క జీవిత కాలాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే ఇక్కడ దానియేలు మాత్రం అలా లేకోకుండా తన జీవితాన్ని దేవుని కోసం ప్రాణంగా పెట్టేందుకు ఉన్నాడు. ప్రాణంగా పెట్టుకున్నప్పుడు అయితే దేవుడి కోసం వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి, కానీ దేవుడు వదిలిపెట్టాడు దానియేలుని వదిలిపెట్టాడు. 21వ వచనంలో చూసుకుంటే అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అనెను. చాలు 20వ వచనం కూడా చదువుకున్నాం సార్. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాడు. తర్వాత ఏమో వారసంజీవాలు పైకి వచ్చాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన ఎవరైతే ఇరిగించుదామని అనుకున్నారో, ఎవరైతే ఆయన్ని పడద్రోద్దామని అనుకున్నారో వాళ్ళేమో విందులు చేసుకుంటా ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, ఆ రాత్రి ఎంతో ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచి దానియేలు ఉండడు, మన ఇష్టం. ఇక ఆ దానియేలు స్థానంలో మనమే కూర్చుంటాం వెళ్ళి, కనుక ఇక మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. చూసారా, ఆ యొక్క ఆలోచన అసూయ అనేది మంచిది కాదు. మన క్రైస్తవులు కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే ఎదుటివారిని కూడా వారి యొక్క వృద్ధిని కోరుకోవాలి. ఎందుకంటే యేసయ్య మన వృద్ధిని కోరుకున్నాడు కాబట్టి మనం కూడా ఎదుటివారి వృద్ధిని కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఎదుటివారిని మనం కించపరిచే వారంగా అసూయతో చూసే వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి అది ఇష్టం ఉండదు. అయితే అంతేగా మన ఏంటంటే తీసుకుని తాను తీసుకుని పెద్దవాళ్ళు కూడా చెబుతారు కదా, అది మన క్రైస్తవులు కూడా అది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఎదుటివారిని వర్ధిల్లాలని మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా వర్ధిల్లింపజేస్తాడు అన్నమాట. సరే, ఇక్కడ ఈ యొక్క వ్యక్తులు అసూయ పనులు ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషిస్తున్నారు. ఎందుకంటే రేపు నుంచి దావీదు కాపాడు కాబట్టి మన ఇష్టం అని చెప్పి సంతోషిస్తున్నారు. కానీ దేవుడిని నమ్ముకున్న దావీదుని దేవుడు మాత్రం వదిలిపెట్టకుండా ఏం చేశాడంటే సింహాల బోన్లో అంట ఆ సింహాల కింద దానియేలు మధ్య వచ్చి నిలబెట్టాడు. ఆయన ఒక దూతను పంపించాడంట. దూతను పంపించి సింహాల యొక్క నోళ్లను మూయించేశాడు. నోళ్లను మూయించేశాడు. ఏ హాని చేయకూడదు. అయితే చూసారా, దేవుడు ఎంతో గొప్పవాడు. సింహాన్ని చూసి భయపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? సింహాన్ని చూసి భయపడిన మనిషి ఉండడు, భయపడని జంతువు ఉండదు. ఏనుగుతో సహా సింహాన్ని చూసి వణికిపోతుంది. ఎందుకంటే సింహము వచ్చి ఏనుగు యొక్క కుంభస్థలం మీద అంత గెంతు మీద ఒక దెబ్బ కొట్టిందంటే అది కుప్పకూలిపోతుంది. దాని యొక్క బరువు అంటే 400 కేజీల బరువుతో కొట్టినట్టు ఉంటుంది. దాని యొక్క పంజాబ్ దెబ్బ అంత బలంగా కొట్టింది అన్నమాట. అలాంటి సింహాలు మధ్యలో ఉండి కూడా దానియేలు భయపడల. ఎందుకు పడలేదు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భయపడట్ల. అయితే నిజంగా మరి అలాంటి సింహం ఒక్క క్షణంలో ఒక్క ఉదుడున లేచి దానియేలు సంపాదించిన సింహము ఆ యొక్క క్షణంలోనే ఎప్పుడైతే ఈ సింహాలు దానియేలుని మింగడానికి, దానియేలుని చంపడానికి ఒక్క ఉదుడున ఒక్క క్షణాన్ని లేవబోతున్నాయో ఆ యొక్క క్షణంలో దేవుడికి అడ్డంగా నిలబడ్డాడు. దేవుడు చేసేసి దేవుని యొక్క దూత అడ్డంగా నిలబడ్డాడు.
సమయాన్ని మనమన్న మనుషులము సమయం తప్పుతాం, కానీ ఆయన కరెక్ట్ సమయం తెలుసు. ఏ సమయానికి అడ్డుపడాలో, ఏ సమయానికి దిగాలో, ఏ సమయానికి కలుగు చేసుకోవాలో, ఏ సమయానికి ఆయన నీ యొక్క జీవితానికి అడ్డుగా నిలబడి నీ యొక్క శ్రమ నుంచి, నీ యొక్క బాధ నుంచి, నీ యొక్క అనారోగ్యం నుంచి, నీ యొక్క ఇబ్బందుల నుంచి, నీ కుటుంబంలో బాధ నుంచి విడిపించాలో అన్నీ తెలుసు. ఆ సమయానికి వస్తాడు. ఆ సమయం వరకు మనము నమ్మికతో ఉండాలి. దానియేలు కూడా ఏం చేశాడంటే నమ్మకంతో ఉన్నాడు. తను అంటే ఆ నమ్మకం ఎలాంటిదంటే తను నష్టపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను లేవనెత్తుతాడని ఒక నమ్మకం. ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు, దేవుని కోసం నేను నిలబడు అని అలా నష్టపోవడానికైనా సిద్ధపడ్డాడు. కానీ తను భయపడినవాడు కాదనమాట. కనుక భయపడినవాడు కాదు కనుక సిద్ధపడ్డాడు కనుక మరి దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాల. అవమానపరచనిచ్చాడా? పడనివ్వాల. ఏమనుకున్నారంటే అసూయపరులు అక్కడ కొంతమంది ఆయన మీద కుట్రమైన వాడు ఏమనుకున్నారంటే రేపు నుంచి దానియేలు ఉండడు అనుకున్నారు. కానీ వాళ్ళ మధ్య ఒక నిజంగా దానియేలు కనపడకుండా పోతే అది దేవుని నామానికి మరి అవమానం కలిగేదేమో, మరి ఎలాంటి పరిస్థితులు జరిగే మనకైతే తెలియదు. కానీ దానియేలు మాత్రం అవమానపరచనివ్వాల. దానియేలు మాత్రం అడ్డుగా నిలబడి తన దూతను పంపించి సింహాలను మూర్చి చేశారు. మరి మనం కూడా మన జీవితాల్లో దేనిలో ఒకవేళ దేవుని కోసం నష్టపోవాల్సి వస్తే మన దానియేలు లాగా ఉండాలి. కానీ ఆ యొక్క ఆస్తిపరుడైన ధనవంతుడిలాగా యవనస్తులాగా మనం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ ఆస్తిపరుడైన ధనవంతుడైన ఆ యవనస్తుడు తన జీవితకాలం తను ఎంతకాలం బతికుంటాడండి? ఇంకొక 60 సంవత్సరాలు బతికుంటాడు, ఒక 70 సంవత్సరాలు బతికుంటాడు. ఎంతకాలం బతికుంటాడు? అతను బతికుంటాడు. కానీ తను ఏం పోగొట్టుకున్నాడంటే ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాను అని తెలిసి దుఃఖించుతూ వెళ్ళిపోయాడు. దుఃఖించుతూ అన్న వెళ్ళిపోయాడు. కానీ తన యొక్క హృదయాన్ని మాత్రం మార్చుకోవాలి. మరి మార్చుకోకపోవడానే అలాగే తన జీవితంలో అలాగే వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు. అక్కడ లోపల కలిసిపోయాడు. తర్వాత అతని గురించి ఏమంటారా? వ్యక్తి తేబడింది బైబిల్లో, ఎక్కడ వ్యక్తి తేబడదు. కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళ గురించి మాత్రం బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఆ గ్రంథాన్ని బట్టి మనం దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అలాంటి వారిని చూసి మనం ఆనందిస్తున్నాం. కానీ అలాంటి ఆశపడిని చూసి మనము సంతోషించలేము. ఎందుకంటే దేవుడే సంతోషించాలి. అతను వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా దేవుడు ఆయన ప్రేమించాడు. ప్రేమించి నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఆయనకి ప్రభు వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే కొన్నిసార్లు కొంతమంది వచ్చి అయ్యా నిన్ను మేము వెంబడిస్తాం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకసారి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి వాడు తలదూర్చుకోవడానికైనా తలలేదు. ఆయన వచ్చి అయ్యా మేము వెంబడిస్తాము అన్నప్పుడు వద్దు, రావద్దు, అవసరం లేదు, వెళ్ళమన్నాడు. మరి ఒక వ్యక్తి వచ్చి నేను బాగుపడ్డానయ్యా, నేను వెంబడిస్తానంటే లేదా వెళ్ళి నీ యొక్క కుటుంబానికి నీ యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పు, అక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు. మరి కానీ ఈయన్ని ప్రేమించి, ఈ యొక్క వ్యక్తిని ప్రేమించి నన్ను వెంబడించమని చెబుతాను. కానీ అతడు ఆ ప్రేమను గుర్తించలేదు, అతడు ఆ యొక్క పిలుపును గుర్తించలేదు. ఏం చేశాడంటే తను దాన్ని వదిలిపెట్టేసుకున్నాడు అనమాట. మన జీవితాల్లో కూడా ఒక్కోసారి దేవుడు చెబుతూ ఉంటాడు, ఇది చేయి నా కొరకు. అది ఎలాంటిదైనా కావచ్చు, దేవుని సంఘంలో పరిచర్య అయినా కావచ్చు, దేవుని సంఘంలో ఏదైనా కావచ్చు, దేవుడికి ఒక మీటింగ్స్ వచ్చినప్పుడు లేకపోతే సహాయపడటమే కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు. దేవుడికి నా కోసం చేయాలన్నప్పుడు అయ్యా నాకు కుదరట్లేదు, లేకపోతే నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మనం వెనకంజ చేసేవాళ్ళం. అంటే దేవుడి కోసం ఏదో ఒక విషయం మనం ముందుకే వెళ్ళాలి. కానీ ఏ విషయమైనా సరే ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి వేయకూడదు. ఒక మంచి మాట దైవజనులు చెబుతూ ఉంటారు. ఏంటంటే మన కొరకు ఈ లోకంలో మన కొరకు చేసుకున్న ప్రతి పని కూడా ఈ లోకంలో మనతో పాటు నశించిపోతుంది. కానీ దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా కానీ అది దేవుడు మనతో పాటు దేవుని రాజ్యంలో ఉంటుంది. ఏ చిన్న పని అయినా సరే, అది చిన్న పని అయినా చేయొచ్చు, లేకపోతే ఏ చిన్న సహాయం అయినా చేయొచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు. కానీ దేవుని కొరకు చేసింది మాత్రం పరలోక రాజ్యం మనతో పాటు అలాగే ఉంటుంది. కానీ మన కోసం చేసుకునేది ఏమవుతుంది? ఈ లోకంలో మనతో పాటే నశించుకోవాలి. అది కనుక అతను అయితే ఇక్కడైతే ఇతను అది గ్రహించలేక ఆయన ఏమనుకుంటాడంటే నా అధికారం పోతుంది, నా యొక్క స్థితిగతులు పోతాయి, నా యొక్క పేరు ప్రఖ్యాతలు పోతాయి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కానీ నిజానికి అది కానే కాదు. ఎందుకంటే నిజంగా అతను వెంబడించినట్లయితే
మరి ఆయన కూడా ఒక శిష్యుడు అయ్యేవాడు. శిష్యుల యొక్క పరిస్థితులు మనకు తెలుసు. యేసు ప్రభు వారు తన జీవితకాలం ముగించి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఎంత గొప్ప సేవ చేశారండి. దయ్యాల్లో పడ్డాయి, వాళ్ళు రోగాలు స్వస్థపరిచారు, గుడ్డివాళ్ళని నడిపించారు, ఓసిగలు గలవాడిని బాగు చేశారు, రకరకాలుగా పేతురు యొక్క నీడపడే స్వస్థత పొందారంట. మరి పౌలు గారు చేతి రుమాలు తగిలే స్వస్థత పొందారంట. అలాంటి గొప్ప ఆధిక్యతను తను పోగొట్టుకున్నాడు. కానీ నిజానికి అవన్నింటిని పోగొట్టుకున్నాడు, ఆయన పోగొట్టుకున్నట్టు అనిపించింది. కానీ నిజంగా వాటిని మనము దేవుడి కోసం సిద్ధంగా ఉండి పోగొట్టుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిజంగా వాడిని మన జీవితంలో నుంచి పోనివ్వడు. దేవుడు ఇంకనూ అది ఆధిక్యాన్ని ఇస్తాడే కానీ వాడిని మన జీవితంలో నుంచి పోనివ్వడు. ఎందుకంటున్నానంటే యేసయ్య ఆ మాట చెబుతాడు. మనం అదే మార్కు సువార్త మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో చూసుకున్నట్లయితే పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చాలు, అది కూడా నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ప్రభువారే చెబుతున్నాడు. అతను అంటే ఈ ప్రభువారు చెప్పే మాట మనం చూసుకుంటే ఆయన ఇండైరెక్ట్ ఏం చెబుతున్నాడంటే అతను భ్రమపడ్డాడయ్యా, అతను వదిలిపెట్టి రమ్మన్నారు. కానీ నిజంగా అతను వదిలిపెట్టి వచ్చినట్లయితే అతనికి ఇంకనూ 100 రెట్లు ఫలం కలిగేది. అది ఎలాంటి ఫలమైనా కావచ్చు. దేవుడు కోసం వదిలిపెట్టి 100 రెట్లు ఫలం పొందుకుంటాడు అని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు అన్నమాట. అందుకని పేతురు ఏమడుగుతున్నాడంటే అయ్యా మరి అతనైతే మరి నేను వెంబడించలేదు, నీ యొక్క మాటలకు లోబడలేదు. అయితే మా పేతురు గారికి ఒక అనుమానం వచ్చింది. మరి మేము లోబడ్డాము, మాకున్న ఎన్నింటిని వదిలిపెట్టుకున్నాము, నీ వెంబడి వస్తున్నాము, మాకేం కలుగుతుంది అన్నప్పుడు మళ్ళీ ఏమన్నాడంటే ప్రపంచ పునర్జననమందు అంటే ఈ యొక్క పాదాలను ఆకాశం పాదము గతించి కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించబడినప్పుడు ఆయన మహిమ సింహాసనం పక్కనే కూర్చోనంట వీళ్ళు 12 మంది కూడా 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుతారంట. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి, అవును, ఎంత గొప్ప ఆధిక్యత. చూడండి, సృష్టికర్త అయిన ప్రభువు పక్కనే సింహాసనం కూర్చోవడం మాటల అది ఎవరికి సాధ్యం అవుతుంది? ఎవరు సాధ్యం కాదు కదా. అయితే ఇక గ్రహించినట్లయితే అతడు అధికారి, ధనవంతుడు, మరి యవనుడు కాబట్టి అన్ని వదిలిపెడితే వస్తే ఇలాంటి స్థితి ఆయనకు వచ్చేది. సరే, ఇలాంటి స్థితి ఆయనకు వచ్చింది అనుకున్నాం. మరి పేతురు ఏం చేసేవాడండి? మామూలుగా అతని వృత్తి ఏంటి? దేవుడు చేపట్టాడు. అయితే ప్రభువుని అడుగుతున్నాడు, మాకున్నదన్నిటిని వదిలిపెట్టి వస్తున్నాం కదా అన్నప్పుడు వెంటనే ప్రభు ఒక మాట, మన మామూలు మనుషులైతే ఒక మాట అనేవాడు, ఏం వదిలిపెట్టొచ్చావు నా కోసం? నువ్వేం వదిలిపెట్టొచ్చావు? ఒక పొల వదిలిపెట్టొచ్చావు, లేకపోతే ఒక డోని వదిలిపెట్టొచ్చావు, లేకపోతే చిన్న గుడిసెను వదిలిపెట్టావు, చిన్న ఇల్లుని వదిలిపెట్టావు, ఏం వదిలిపెట్టావు అని నేను అన్ని వదిలిపెట్టానని చెబుతున్నావు, అన్ని వదిలిపెట్టాను కాబట్టి నాకేం కలిగిందని అడుగుతున్నావు అని ఏమైనా ఎదుర్కొచ్చి చేశాడా? ఏమీ లేదు. తన చిన్న స్థితినే చూశాడు. ఏంటంటే తన చిన్నది వదిలిపెడితేనే దేవుడు ఏం చేస్తాడంటే నీకు సింహాసనము ఉంటుందండి. 100 రెట్లు సింహాసనం మీద ఉంటారయ్యా, నాతో పాటు మీరు కూడా తీర్పు చేస్తారు. కానీ నిజానికి వాళ్ళు ఏం వదిలిపెట్టి పెద్ద ఆస్తులు కాదు కానీ పెద్ద స్థితి కాదు కానీ అయినా సరే వారి యొక్క హృదయాన్ని దేవుడికి చేసేస్తారంట. ఇచ్చేసినప్పుడు ఆయన హృదయాలను ఎరిగిన దేవుడు. ఒకసారి చూస్తే దేవాలయంలో అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద ప్రధాన యాజకులు అందరూ ఉంటారు. ఒక పేద విధవరాలు తీసుకొచ్చి 2 కాసుల్ని తీసుకొచ్చి కాన్పు వేసినప్పుడు ఆయన చేసుకోవారు ఏమంటే మీరు కాదని ఆస్తులు కాకుండా తన జీవనం అందరినీ తీసుకొచ్చి నాకు ఇస్తుంది అంటారు.
అంటే మనం ఎంత ఇస్తున్నాము అనేది దేవుడికి కాదు, కానీ మన హృదయం ఎలా ఉన్నది అనేది దేవుడికి ముఖ్యం అన్నమాట. ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆ యొక్క పూర్ణ హృదయంలో మనం దేవుడిని వెంబడిస్తే ఒకవేళ ఏదైనా మనం నష్టపోయినట్టు అని ఆ సమయాన్ని అనిపించవచ్చు, కానీ నిజంగా మనం నష్టపోవన్నమాట. ఒకవేళ దేవుడికి నా సమయాన్ని ఇస్తేనో, దేవుడికి నేను ఏదైనా దేవుడి కోసం నేను కోల్పోతేనో, నేను ఇక్కడితో నేను నశించిపోతానేమో, ఇక్కడితో నా అభివృద్ధి ఆగిపోతుందేమో, ఇక్కడితో నా పరిస్థితులు ఆగిపోతాయేమో అని అనుకోవచ్చు, అది అనుకునవచ్చు, కానీ అది వాస్తవం కాదన్నమాట. ఆ సమయానికి ఇబ్బంది కలగవచ్చు, ఆ క్షణానికి మనకి ఇబ్బంది కలగవచ్చు, కానీ తర్వాత దేవుడు మనల్ని అంతకన్నా ఎక్కువ దీవిస్తాడు. మనం ఇప్పుడు ఎక్కడైనా ఉద్యోగాలు చేసే సమయంలో అయినా అవ్వచ్చు, లేకపోతే మనం పనులు చేసే చోటైనా అవ్వచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసే చోటైనా కావచ్చు, మనకేమనిపిస్తుందంటే ఈ మాట చెప్పకపోతే, ఈ యొక్క అబద్ధం ఆడకపోతే, లేకపోతే ఇలా ప్రవర్తించకపోతే, నాకున్న వీళ్ళ కోసం నేను ఇలా అనుకూలంగా ప్రవర్తించకపోతే నేను నష్టపోతానేమో, నా వ్యాపారం మూతపడుతుందేమో, నా ఉద్యోగంలో ప్రమోషన్ రాదేమో అనే భయం అయితే మనలో ఉంటుంది. కానీ నిజంగా దేవునికి లోబడి, దేవుడు నీతిగా ఉన్నామన్నప్పుడు మన దేవుడి మాట లోబడి అబద్ధాలు ఆడకుండా, లేకపోతే లంచాలు తీసుకోకుండా, లేకపోతే నీటి తప్పి ప్రవర్తించకుండా దేవుడు చెప్పిన మాటను మనం వెంబడించినట్లయితే గొప్ప గొప్ప స్థితికి వెళ్తూనే ఉంటాం. దానియేలు గొప్ప స్థితికి వెళ్ళలేదా? మొదట నెబుకద్నెజరు హయాంలో ఒక స్థితికి వచ్చాడు, తర్వాత బెల్షస్సరు హయాంలో ఒక స్థితికి వచ్చాడు. అలా నలుగురు రాజుల హయాంలో కూడా, నలుగురు రాజుల మధ్య కూడా అతను గణపరచబడ్డాడు. ఎందుకు గణపరచబడ్డాడంటే అతను నీతి తప్పి ప్రవర్తించి ఒకవేళ ఇంకా సంపాదించుకోవాలనో, లేకపోతే అనేక మందికి అనుకూలంగా ఉండాలని ప్రవర్తిస్తే అతను ఆ స్థితికి వచ్చేవాడే కాదనమాట. ఆకారం కూడా అంతే కదా. అక్కడ అక్షయనారు వస్త్రాన్ని తెచ్చుకున్నాడు, బంగారు గడియాన్ని తీసుకొని వచ్చి తన యొక్క గుడారాలు పెట్టుకున్నాడు. వద్దయ్యా అని చెప్పిన తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? తన యొక్క నిజంగా తన ఆస్తిని కాపాడుకోగలిగాడా, లేకపోతే తన స్థితిని కాపాడుకోగలిగాడా? తను సైన్యాధిపతి అయి ఉన్నాడు, సైన్యములను నడిపించేవాడై ఉన్నాడు, ఇజ్రాయేలీల మధ్య మంచి స్థితిని కలిగి ఉన్నాడు. కానీ ఈ యొక్క బంగారం వల్ల ఏమైనా గొప్ప స్థితిని తెచ్చుకోగలిగాడా? తెచ్చుకోలేకపోయాడు. ఆ యొక్క ధనంతో పాటే నశించిపోయాడు. మనం కూడా మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు అలా మారుతూ ఉంటాయి. మనం ఇలా ప్రవర్తించకపోతే, ఇలా మాట్లాడకపోతే మన పరిస్థితులు కూడా తిరగబడతాయేమో, మన యొక్క ఉద్యోగాలు చేజారిపోతాయేమో, లేకపోతే మన వ్యాపారాలు చేజారిపోతాయేమో అని అనుకుంటాం. కానీ నిజంగా దేవునికి మనం లోబడి జీవించినట్లయితే ఎక్కడ కూడా మనము నష్టపోమన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆత్మీయ జీవితంలో మనం నడిచేటప్పుడు మన యొక్క ధ్యాస అంతా దేవుడి మీద పెట్టుకొని ఎక్కడ తప్పటడుగులు వేయకుండా దేవుళ్ళు నడిచినట్లయితే మనం కూడా దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. ఈ అనుమానం దీవిస్తాడు, ఇహమందును పరమందును దీవిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎవరి వైపు చూద్దాము? దేవుని వైపు చూద్దాం. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనంలో చెప్పి ముగిస్తాను. 37వ అధ్యాయము కీర్తనలు 37. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. చాలు. ఏమంటున్నాడు కదా? దావీదు కీర్తన ఇది. దావీదు ఏమంటున్నాడంటే, నేను చిన్నవాడిగా ఉన్నాను, ముసలివాడిని అయ్యాను, అయినా కానీ ఎక్కడ కూడా నీతిమంతులు విడవబడగా భిక్షమెత్తగా కానీ వారి సంతానము భిక్షమెత్తుగా కానీ చూడలేదు, నేను చూసి ఉండలేదు. చూసారా మరి? ఆయన ఏమన్నా నీతిమంతులు ఎక్కడ కూడా విడవబడతారు. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో మనం వాటిని పాటిస్తూ, దేవుడికి ఏదైతే మనకు హృదయాల్లో ఇష్టంగా లేదో దాన్ని వదిలిపెడుతూ మనం ముందుకు కొనసాగినట్లేదు తప్పనిసరిగా దేవుడు మనల్ని జీవిస్తాడు. మరి ఈ రోజుల్లో మరి యవనస్తులు అక్కడ చూసినట్టయితే అతను యవనస్తులే కదా, తన యొక్క యవన జీవితాన్ని చూసుకొని మరి వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అలాగే మన యవనస్తులు కూడా మరి అనేక చోట్ల ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాము, అనేక చోట్ల తిరుగుతూ ఉంటాము, పనులు చేస్తూ ఉంటాము, వ్యాపారాలు చేస్తూ ఉంటాము. ప్రతి చోట కూడా మనం ఎలా ఉండాలి? యథార్థ హృదయంగాను నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండి దేవుడు చెప్పిన ప్రకారం మనం నడిచినట్లయితే మనము భిక్షమెత్తము, మన సంతానాలు కూడా అందరం గ్రహించుకోవాలి, సిద్ధపడాలి. అంటే ఆ సమయానికి మనకు నష్టం అనిపిస్తుంది, కానీ అది నిజమైన నష్టం కాదు. తర్వాత మనకి దేవుడు ఇచ్చేది అనమాట, కలిసి వచ్చేది కానీ నష్టమయ్యేది కాదు. కనుక మనం కూడా ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. దేవుడు మరి ఈ రోజు మనం
మన యొక్క హృదయాల్లో దేవుని గురించి మనల్ని అడుగుతున్నాడు. మనకు దేవునికి ఆయాసకరంగా ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టు. మనం ప్రార్థన చేసుకుంటే ఆయన తప్పనిసరిగా వాటి నుంచి విడిపిస్తాడు, మనల్ని ఇంకాను దీవిస్తాడు అన్నమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పరిశీలించుకోవడం అంటే ఏంటంటే మరి ఎప్పటికప్పుడు పరిశీలన అనేది ఎలా జరుగుతుందంటే ఒకటి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. వాక్యం అనేది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నది. వాక్యం అంటే మరి ఆయన రాయించిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడు. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం. ఈ రెండు ముఖ్యమైనవి. వాక్యం చదివినప్పుడు ఏమైందంటే అప్పుడు వాక్యంలో ఉన్నవన్నిటిని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. నీ జీవితంలో ఇది ఉంది, ఒక వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు నా జీవితం కూడా ఇలాగే ఉందేమో అలా గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ నీ జీవితం కూడా ఇలాగే ఉంది, నువ్వు వీటిని వదిలిపెట్టాలి, నువ్వు వీటిని చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని దేవుడు చెబుతూ ఉంటాడు. మరి మనం తిరిగి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రభువా నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు ఈ విషయంలో నేను వెనకబడినానయ్యా, ఈ విషయంలో నేను కొంచెం పొదువుగా ఉన్నానయ్యా, నన్ను తిరిగి లేపు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు కూడా చేసి మనం తిరిగి లేపి మళ్ళా జీవిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇది అనేది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. మనం దేవుని దగ్గరికి దేవుని రాజ్యం చేయడం వరకు కూడా ఇది జరుగుతూనే ఉండాలి. వాక్యం చదివేవాళ్ళని ఉండాలి, ప్రార్థించేవాళ్ళని ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. ఆ యొక్క వాక్యం చదివినప్పుడు ఆయన నీతిని గ్రహిద్దాం. ఆ నీతిని ప్రార్థన ద్వారా బలపరుచుకొని మనము దాన్ని అలాగే జీవించడానికి ముందుకు వెళ్ళినట్టయితే దేవుడి కోసం నష్టపడాల్సి సిద్ధపడితే దేవుడు మనల్ని నష్టపరచడు కానీ మనం ఎప్పుడు గణపరుస్తూనే ఉంటాడు. మనం ఇటు నుంచి ఎప్పుడైనా సరే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని వాటిని జయించడానికి సిద్ధంగా ఉంది. సరే మనం ప్రార్థన చేసుకున్నాం, సరే ప్రార్థన చేసుకున్నాం, వినదాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు మరి ఆయనకి ఏదైనా ఆయాసకరమైనది ఉందేమో మరి వాటిని తీసివేయడానికి ప్రయత్నం చేసి దేవుళ్ళు మరి ఇంకా బలపడదాము. ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎంత ఉన్నా, ఏమి చేసినా కానీ అవన్నీ ఈ లోకంలో వదిలిపెట్టి వ్యసనంగా వదిలిపెట్టేసి వెళ్లాల్సిందే. కానీ దేవునిలో మనం ఎప్పుడైతే గొప్పగా ఎదుగుతామో, దేవుళ్ళు గొప్పగా ఎప్పుడైతే ఉంటామో, మరి శిష్యుడు ఏ విధంగా అయితే సింహాసనాస్తులు కాబోతున్నారో దేవుడు మనకు కూడా గొప్ప స్థితిని పరలోకమందు కలగజేయబోతున్నాడు, ఇక మంది కూడా కలగజేయబోతున్నాడు. ఆ విషయాన్ని మనం నమ్మండి. అందరూ నమ్మి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క సమస్యను తీర్చేయాలి. మీరు నష్టపోయినట్టు కనిపించినా కానీ అది నిజమైన సాక్ష్యం కానే కాదు. దేవుడి కోసం నష్టపోవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు మళ్ళా తిరిగి వాటిని మనకి దూరం తొలగిస్తాడు, మళ్ళీ నిత్యజీవనేస్తాడు. కనుక అందరూ మన యొక్క హృదయాన్ని పరిశీలించుకొని మన యొక్క తప్పులు ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రభువైన యేసయ్యా మీకు వందనాలు. ఆయన ప్రభు ఇప్పటి వరకు మీ యొక్క వాక్యమును ధ్యానించి ఉండగా తండ్రి, అయ్యా ప్రభా మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మా యొక్క సంగతులతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ప్రభా అయ్యా మాతో మాట్లాడి ఉన్నారని మీకు వందనాలు. అయ్యా ప్రభా నీ కొరకు మేము సిద్ధంగా ఉండే సహాయం దయచేయండి. అయ్యా ప్రభా నష్టమైనను కష్టమైనైనా అయ్యా ప్రభా నీ కొరకు మేము భరించడం సహాయం దయచేయండి. అయ్యా ప్రభా మేము నష్టపోయినా తండ్రి, అయ్యా ప్రభా ఆ నష్టం శాశ్వతంగా ఉంచే దేవుడు కాదు ఆయన, తిరిగి నేర్పే దేవుడు, తిరిగి ఆశీర్వదించే దేవుడు ఆయన. అది మేము నమ్ముడు సహాయం దయచేయండి. అయ్యా ప్రభా సంఘ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఎవరు ఏ స్థితిలో వచ్చినారో మీకు తెలుసు ప్రభా. మరి అయ్యా ప్రభా ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో వస్తే మీకు తెలుసు ప్రభా. ఒకవేళ ఆర్థిక సమస్యలతో వస్తే అది మీకు తెలుసు ప్రభా. మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలిస్తున్నారు, ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆయన. ఆ యొక్క హృదయ గాయములు మీరే కట్టండి ప్రభా. ప్రతి పరిస్థితి నుంచి మీరే విడిపించండి ప్రభా. మరింత ఆత్మీయంగా బలపడి మరింత విశ్వాసాలుగానైనా మీ రాజ్యంలో అయ్యా ప్రభా వర్తిల్లు వరకునైనా అయ్యా ప్రతి ఒక్కరిని యొక్క హస్తాలతో ముట్టండి. అయ్యా ప్రభా వారి కుటుంబంలో మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, అయ్యా ప్రభా వారి కుటుంబంలో మరి ఎవరైనా బలహీనత ద్వారా వెళ్తున్నట్లయితే ప్రతి ఒక్కరిని కనికరించి మంచి ఆరోగ్యాలు దయచేసి అయ్యా ప్రభా సంఘం కూడా ఇంకా వర్తిల్లుడ సహాయం దయచేసి ఇంకా అనేక మంది కూడి చేయడం సహాయం దయచేయండి. అయ్యా ప్రభా సంఘ సభ్యులు జీవించండి. ప్రజలు సేవ చేసిన సేవకులను కూడా బలపరుచున్నాయి మీ కృపలో. అయ్యా ప్రభా వారికి కావాల్సిన ప్రతి దీవెనను అందించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.